మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన జరుగుతుంది. తర్వాత 12:30కి ద్వారబంధనము. సాయంత్రము తిరిగి 4 గంటలకు తిరిగి ద్వారము తెరవడం జరుగుతుంది. 5 గంటలకు కళ్యాణోత్సవము. తిరిగి రాత్రి అగ్నిగుండములు మరియు ప్రస్థాయములు చేయడం జరుగుతుంది. 8 గంటలకు రాత్రి ఈ యొక్క ద్వారం మరి మూసివేయడం జరుగుతుంది. ఇక్కడ వీరభద్రస్వామికి నిత్య కళ్యాణంతో పాటు నిత్యాభిషేకాలు, పత్రిపూజ, అన్నపూజ, అగ్నిగుండం, ప్రస్థాయం, గండదీపం, వరపూజ లాంటివి అనేక విశేష పూజలు జరుగుతాయి. వీటితో పాటు శ్రావణ మాసంలో నెల రోజుల పాటు లక్షబిల్వార్చన మహోత్సవం ఘనంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ బహుళ పంచమి మొదలు త్రయోదశి వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకు తరలివస్తారు. అదే సమయంలో ఫాల్గుణ బహుళ నవమి మరియు దశమి రోజుల్లో అగ్నిగుండాలను ఏర్పాటు చేస్తారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న వేలాది మంది భక్తులు అత్యంత శ్రద్ధాభక్తులతో ఈ అగ్నిగుండాలను దాటి శ్రీ వీరభద్రస్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇదే సమయంలో స్వామివారి కళ్యాణంతో పాటు ఏకాదశి రోజున విమాన రథోత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంది. ఈ సమయంలోనే భద్రకాళీమాతకు కూడా బ్రహ్మోత్సవాలు జరపడం ఈ ఆలయ విశేషం. పండగ సమయాల్లోనే కాకుండా ఇతర సమయాల్లో ఇక్కడ ప్రతిష్ఠించబడిన మూర్తుల్ని ఆలయంలో వివిధ వాహనాలపై పూజారులు ఊరేగిస్తారు. ఆ సమయంలో శివారాధకుల శివనామస్మరణతో దేవాలయ ప్రాంతమంతా మార్మోగుతుంది. శ్రీ వీరభద్రస్వామి వారిని లింగాయత్ వంశస్థులు, ఆర్యవైశ్య వంశస్థులు తమ కుల ఇలవేల్పుగా పూజిస్తారు. ముఖ్యంగా పెళ్లైన కొత్త దంపతులను వైశ్య కులస్థులు, లింగాయతులు ముందుగా శ్రీ వీరభద్రస్వామి వారి దర్శనం చేయించి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ ఒళ్ళు బండ అని చెప్పి ఉన్నది, కోరికల బండ అని కూడా అంటారు. అక్కడ 2 వేలు ఇలా ఆ బండపై పెట్టినట్టయితే కోరిక అయ్యేటట్టయితే చేతులు ఇట్లా గుండ్రంగా తిరిగి యథావిధిగా రావడం జరుగుతూ ఉంది. గర్భగుడికి ఎడమ వైపున ఒర్లు బండ అనగా ఒక రాయి ఉంటుంది. ఆ రాయి మహామహిమాన్వితమైనదని, కోరిన కోర్కెలు తీర్చే శక్తి దానికుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మండపం పైన శిల్పులు చెక్కిన ప్రతిమలు చూడచక్కగా, చూడముచ్చటగా ఉండి మనలో ఆధ్యాత్మిక భావనలను మరింత పెంపొందింపజేస్తాయి. స్వామివారికి ప్రీతిపాత్రమైన నాగమల్లి పూలవృక్షం ఈ ఆలయ పరిసరాల్లో ఉండడం విశేషం. శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయ ఆవరణలోనే భద్రకాళి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. భక్తులు తమ కోరికలు తీరుతాయన్న నమ్మకంతో అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి వస్తుంటారు. మనం కూడా ఇప్పుడు ఆ అమ్మవారిని దర్శించుకొని తరిద్దాం పదండి. శ్రీ వీరభద్రస్వామి వారి గుడి వెనుక శ్రీ భద్రకాళి అమ్మవారి గర్భగుడి దర్శనమిస్తుంది. శతకోటి ప్రభల కాంతితో కడు రమణీయంగా శ్రీ అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ 9 శ్రీచక్రాలున్నాయి.
అవి నిత్యం కుంకుమ పూజలతో పూజింపబడుతున్నాయి. శ్రీ అమ్మవారు భక్తుల పాలిటి కల్పవల్లిగా, కోరిన కోర్కెలు తీర్చే మూలపుటమ్మగా భక్తుల యొక్క కొలుపులందుకుంటోంది. ఇక్కడ నిత్యాన్నదాన సత్రాలు కూడా భక్తుల కొరకు నిర్మించబడ్డాయి. ప్రతిరోజు సాయం సమయాన శ్రీ గౌరీ శంకరుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహిస్తారు. దసరా పర్వదిన సమయంలో అమ్మవారి నవరాత్రులు అత్యంత ఘనంగా జరుగుతాయి. నవరాత్రుల సందర్భాల్లో అమ్మవారిని నవదుర్గల రూపంలో అలంకరించి అర్చిస్తారు. ఆ సమయంలో అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. నవరాత్రుల సమయంలో జరిగే వివిధ పూజలు, అర్చనలు వేలాది భక్తుల్ని భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లే శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి దేవాలయం తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్నది. ఆలయంలోని అర్చకులు, సిబ్బంది దేవాలయ అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తూ భక్తుల మన్ననలకు పాత్రులవుతున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి కృషి కూడా దేవాలయ అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహిస్తోంది. ఆ వీరభద్రుడు భక్తుల పాలిట పారిజాతం, కష్టాలు కడతీర్చే కల్పవృక్షం. ఆ వీరభద్రుడితో పాటు ఆ భద్రకాళీ మాత వారి ఆలయ సందర్శనతో మన మనోమందిరాలు పునీత సుందరాల అయ్యాయని ఆకాంక్షిస్తూ మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపాయ, అగ్రతో శివరూపాయ ఇది శివలింగాయ నమః. అంతటి మహిమాన్విత శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయాన్ని దర్శించి భక్తులు పునీతులు కావాలని ప్రతి ఆధ్యాత్మికవేత్త ఆశిస్తాడు. అది నిజం. సర్వే జనా సుఖినో భవంతు.